ఎంతో మంది దివ్యాంగులు ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో ఉన్నారని ఐఏఎస్ ట్రైనర్ బాలలత తెలిపారు. అలాంటి వారిని అందరినీ కించపరుస్తూ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న ఐఏఎస్ ట్రైనర్ బాలలతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. చేసినటువంటి ఏదైతే ట్విట్టర్ వేదికగా కూడా చేస్తున్నటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో దివ్యాంగులకు సంబంధించి ఐఏఎస్కి సంబంధించి దివ్యాంగులకు ప్రత్యేక కోట అవసరం అంటూ కూడా ఆమె ట్విట్టర్ వేదికగా కూడా చేస్తాము. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఐఏఎస్ ట్రైనర్గా ఉన్నటువంటి బాలలత మేడం ఆమెతో మాట్లాడారు. మేడం నిన్న స్మితా సబర్వాల్ కంటిన్యూషన్గా కూడా ట్విట్టర్ వేదికగా కూడా అనేక కామెంట్స్ చేస్తా ఉన్నారు. దీనిపై ఎట్లా స్పందించబోతాం? స్మితా సబర్వాల్ గారు చేసిన వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. డిఫరెంట్ లేబుల్డ్ సమాజం గురించి అంత లో ఒపీనియన్, వాళ్ళ ఎబిలిటీస్ గురించి ఆమెకున్న లో ఒపీనియన్ అని చాలా మూర్ఖత్వం అని కూడా నేను అంటాను. ఎందుకంటే ఇంటెలెక్చువల్ ఎబిలిటీ అనేది కంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. పరిగెత్తలేకపోవచ్చు కానీ 10 మందిని పరిగెత్తగించగలరు, ఆ శక్తి వీళ్ళకుంది. సో సీఎం గారు ఇమీడియట్ గా ఆవిడ వ్యాఖ్యల్ని మీరు ఆవిడని నోటీస్ ఇవ్వాలి. సిఎస్ గారు ఆవిడని క్వశ్చన్ చేయాలి. ఎందుకు ఆవిడ అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఆ వ్యాఖ్యలు మళ్ళీ తిరిగి ఎందుకు సమర్థించుకోవాల్సి వచ్చిందో ఆవిడ మీరు కారణం అడగాలి. 24 గంటల్లో మాకు సమాధానం కావాలండి ఆవిడ దగ్గర నుంచి. ఆవిడ పబ్లిక్ అపాలజీ చెప్పాలి. అంతేకాదు ఆవిడ కామెంట్స్ విత్డ్రా చేసుకోవాలి. దివ్యాంగ సమాజానికి రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్. ఎంతో మంది దివ్యాంగులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. మన భారతదేశంలో ఎంతో మంది సక్సెస్ పీపుల్ ఉన్నారు. సో అలాంటి పీపుల్స్ అందరినీ కూడా వీళ్ళు ప్రత్యేకంగా బయట తిరుగుతారా, ఇండియన్ సర్వీసెస్ లో వీళ్ళు అవసరం అంటూ కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. ఆవిడ ప్రకారం అంటే వీళ్ళు డెస్క్ పోస్టులు ఇవ్వాలంట, వీళ్ళు ఏం చేయలేరంట. ఆవిడ ఎంత మాత్రం తెలంగాణను ఉద్ధరించిందో నాకు సమాధానం కావాలి. ఆవిడ చాపర్లు వాడింది, కార్లు వాడింది. ఆవిడ కాళ్ళు నడకన కొండలు ఎక్కలేదండి, కాళ్ళు నడకన వరదల్లో తిరగలేదు, కాళ్ళు నడకన దివ్యాంగ సమాజానికి సేవ చేయలేదు. అవి ఆవిడకంటే తక్కువ వనరులతో, ఆవిడకంటే తక్కువ ఖర్చుతో మేము అంతకంటే అద్భుతంగా పరిపాలన చూపించగలం. ఆవిడ డెసిషన్స్ ఆవిడ సొంతం. పర్సనల్ ఒపీనియన్ అంటే మనసులో ఉంచుకోవాలి. పబ్లిక్ లో అలా పెట్టి మా పైన డెరగేటెడ్ మార్క్స్ చేసి అందరికీ అదే ఒపీనియన్ కలిగేలా చేసి సమాజాన్ని చెడగొట్టే ఒపీనియన్స్ ఆమె రాయటం చాలా. నేను నా స్టూడెంట్ పంపుతాను, మీరు రాయడానికి సిద్ధమా, నేను బ్లైండ్ స్టూడెంట్ పంపుతానంటూ కూడా మీరు కామెంట్ చేశారు. సో ఆ సవాల్ స్వీకరించారు. సవాల్ని అవునవును. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎబిలిటీస్ అనేవి మెంటల్ ఎబిలిటీ అండి. తర్వాత సివిల్ సర్వీసెస్ పాస్ అయిన తర్వాత చేయాల్సిన ఎబిలిటీ కూడా నడవటం కాదు, నడిపించడం ముఖ్యం. ఆ ఎబిలిటీ ఉండాలి. అవన్నీ పక్కన పెట్టి వీడు ఇలా చేస్తుంది. నిజంగా చెప్తున్నాను, డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్ అవుట్ స్మార్ట్ అదర్స్. వీళ్ళకంటే ఏబుల్ బాడీస్ కంటే వాళ్ళే బాగా పనిచేస్తారు, బాగా చెప్తారు, బాగా చదువుతారు, వాళ్ళకి స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. అది ఈవిడ తెలివి తక్కువతనం ఇలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. బాలలత మేడం అంటే ఒక ఐఏఎస్ ట్రైనర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి కాంట్రవర్సీస్ కానీ లేదు రాజకీయ విషయాలలో కూడా ఎప్పుడు కూడా ఎంటర్ కాదు. బట్ ఈ రోజు కంప్లీట్ గా కూడా స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ పై ఇంత పోరాటం చేస్తా ఉన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఈ పోరాటం కంటిన్యూ చేయబోతాం. దివ్యాంగులే కాదండి, సమాజంలో వల్నరబుల్ సెక్షన్స్ ఇంత ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యంగా నా దగ్గరికి చాలా మరుగుజ్జుల దగ్గర నుంచి, కళ్ళు లేని వాళ్ళ దగ్గర నుంచి, చేతులు లేని వాళ్ళ దగ్గర నుంచి, వినికిలు లేని వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటారండి. వాళ్ళని చూసి వాళ్ళని ఎలా బాగు చేయాలా, వాళ్ళకి ఎలా కాన్ఫిడెన్స్ ఇవ్వాలా నేను చూస్తుంటే, ఇలాంటి బాధ్యత ఉన్న వ్యక్తి ఇలా చేసినప్పుడు నేను గనక స్పందించకపోతే అది పెద్ద నేరం అవుతుందండి. నేను జనరల్ గా బయటికి రాను, కానీ ఇలాంటి విషయంలో మాత్రం ఆ నేరం నేను చేయదలుచుకోలేదు. నా ప్రాణం పైన పర్లేదు, ఈ పోరాటం కొనసాగిస్తాను. ఆవిడ సారీ చెప్పాలి. ఈవెన్ దో సీఎం కానీ సిఎస్ కానీ ఒకవేళ స్పందించకపోతే ఈ అంశం సంబంధించి మరి ఏం చేయబోతానో, ఫర్దర్ యాక్షన్ ఏంటి? చీఫ్ మినిస్టర్ గారు కానీ సిఎస్ గారు కానీ త్వరగా ఈ విషయంలో స్పందించి ఆవిడ పైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము, రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఆవిడ ఒపీనియన్, ప్రభుత్వం ఒపీనియన్ ఒకటా కాదా అని మాకు తెలియాలి. తెలిసిన తర్వాత శాంతియుతంగా మాత్రం మేము నిరసనలు కొనసాగిస్తాం. ఈ పోరాటాన్ని ఇక్కడ తాపం. నేను మా ఇంట్లో కూడా చెప్పే వచ్చానండి, నేను రాకపోయినా, ఇంటికి రాకపోయినా ఆలోచించొద్దు. ఈ పోరాటం మాత్రం నేను ఆపేది లేదు. ఎందుకంటే ఒక సమాజంలో ఒక కమ్యూనిటీని అవమానపరిచినప్పుడు రేపు ఇంకో కమ్యూనిటీని అవమానపరచుద్దండి ఆవిడ. అలా చూస్తూ కూర్చుంటే, అలా క్వశ్చన్ చేయకుండా ఉంటే కనుక ఆవిడ ట్వీట్లకి అర్థం పద్దం అంత ఉండదు. ఏదో ఇష్యూని పట్టుకుని ఇంకొక దాన్ని డ్రాగ్ చేసేసి ఏదో అని పట్టి ఆవిడ ఒపీనియన్స్ అని పబ్లిక్ లో అదేదో కరెక్ట్ ఒపీనియన్స్ అని రాసి అందరూ ఒపీనియన్స్ మారిస్తే ఎవరు ఊరుకోరండి, చూస్తే ఎవరు ఊరుకోరు. సో ఎంతో మంది దివ్యాంగులు ఐఏఎస్ కానీ లేదంటే గ్రూప్స్ కానీ అనేక రకమైనటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఈవిడ వ్యాఖ్యలు, ఈవిడ జస్ట్ కొన్ని వేలలో ఐఏఎస్లో భారతదేశంలో ఒక్క ఐఏఎస్, ఈవిడ వ్యాఖ్యలు పడుచుకోవద్దు. మీ మైండ్ సెట్ పాడు చేసుకోవద్దు. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్. మీ కాన్ఫిడెన్స్ డౌన్ చేసుకోకండి. మీరు ఖచ్చితంగా అందరికంటే గొప్పవాళ్ళు అవుతారు. ఇన్ఫ్యాక్ట్ యూ విల్ అవుట్ స్మార్ట్ అదర్స్. వరల్డ్ క్లాస్ మీరు ఉంటారు. కాబట్టి ఇలాంటి చిన్న వ్యాఖ్యలకి మనస్తాపం చెందకుండా మీరు ధైర్యంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు కావచ్చు లేదంటే దివ్యాంగులు కావచ్చు ఎటువంటి చింతపడన అవసరం లేదు. ప్రభుత్వం స్పందించకపోతే శాంతియుతంగా కూడా నిరసన వ్యక్తం చేసేందుకు సర్వత్రా సిద్ధం చేస్తామంటూ కూడా ఐఏఎస్ ట్రైనర్ బాలలత మేడం చెప్తాను. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ANN న్యూస్ ప్రెస్ క్లబ్.